ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు 5 రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో బాబు, లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనపై తాజాగా స్పందించిన చంద్రబాబు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని, 1997 నుంచి అక్కడకు వెళ్తున్నానని, ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని, రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో పెట్టడమే తన లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో రామయ్యపట్నంలో 95,000 కోట్ల పెట్టుబడులతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతుందని, ఇదే సమయంలో అనకాపల్లి వద్ద 1.35 లక్షల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ రాబోతుందని, 1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతుందని, గ్రీన్ అమోనియా కూడా కాకినాడ నుంచి ఎగుమతి చేయనున్నానని సంచలన విషయాలు వెల్లడించారు. అయితే దావోస్లో జరిగిన ఒప్పందాలపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆధునిక ఆలోచనలు, ట్రెండ్స్ తెలుసుకునే అవకాశం కలుగుతుందని, మొత్తంగా నెట్వర్కింగ్ చేసుకోవచ్చని, ఈసారి దావోస్ సదస్సులో గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక అంశాలుగా మారాయని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన దావోస్ పర్యటనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, దావోస్ కి కోట్లు వేసుకొని వెళ్లినంత మాత్రాన పెట్టుబడులు రావాలని ఏమీ లేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటే, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే విదేశాల నుంచి వెతుక్కొని వస్తారు అని అన్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుందని అంటున్నారు.